శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు. ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించిన విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణం అవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుతుంది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు, ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి. దశమస్థానం అంటే కర్మస్థానం. ప్రధానంగా ఏదో ఒక కర్మ, ఏదో ఒక బాధ్యత గత జన్మలో అది మిగిలిపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఈ జన్మ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే తృతీయం అంటే మీ తర్వాత ఎవరైతే మీకు అక్కచెల్లెలో, అన్నదమ్ములో, అంటే మీ తర్వాత పుట్టిన వాళ్ళ బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. అంటే శుక్రుడు ఈ రాశి వారికి ప్రధాన కర్మకారకుడు. మరి సింహరాశి వారికి శుక్రుడు శత్రుగ్రహం. ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువ సింహరాశి వారికి ఈ శుక్రుడు శత్రుగ్రహం అవడం వల్ల స్త్రీలతో విరోధం అన్నది తరచుగా వస్తుంటుంది. దానివల్ల వీళ్ళు జీవితంలో ఎక్కువ ఇబ్బందులు కూడా పడడం జరుగుతూ ఉంటుంది. అది ఈవెన్ మదర్తో కానీ, సిస్టర్తో కానీ, భార్య తరపు బంధువులతో కానీ, కొన్ని సందర్భాల్లో భార్యతో కూడా విభేదాల కారణంగా ఈ సింహ రాశి జాతకులు, అలాగే సింహ లగ్న జాతకులు ఇబ్బంది పడుతూ ఉంటారు.
ప్రధానంగా వీళ్ళ వివాహ జీవితం కూడా ఎర్లీ మ్యారేజ్ అయినప్పుడు ఒక విధంగా ఉంటుంది, లేట్ మ్యారేజ్ వీళ్ళ జీవితంలో సక్సెస్ కావడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళ జాతకంలో ఈ వివాహానికి కూడా శుక్రుడు కారణమవుతుంటాడు. మరి వీళ్ళకి సప్తమ భావం కుంభరాశి అవుతుంది, మరి షష్ఠభావం కూడా శని యొక్క కారకత్వాలు అవడం వల్ల ఎక్కువగా వివాహం లేట్ అవ్వడం జరుగుతుంటుంది. వివాహం తర్వాత ఇబ్బందులు వస్తుంటాయి, వివాహం తర్వాత విభేదాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా సింహరాశి వారికి శుక్రుని బట్టే కారణం అవుతుంటాయి. అదే శుక్రుడు చాలా బలంగా స్వక్షేత్రంలో శుభగ్రహాలతో కలిసి ఉంటే వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయల్లా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా రావడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు ప్రస్తుతం ఈ రాశి యందు సంచరిస్తున్నాడు గత కొంతకాలంగా. అంటే ఇప్పుడు మీకు ఆగస్టు వరకు కూడా ఈ సింహరాశిలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలిసి ఉండడం వలన ప్రస్తుతం ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడుతుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. ఏదో రంగా దీని నుంచి బయటపడితే చాలు అన్న విషయంలో లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా ఉన్నదాన్ని వదులుకునే ప్రయత్నం అన్నది జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా అంత సుజావుగా అది వదిలే అవకాశం అయితే ఉండదు. విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్తో జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. అయితే ఇది ఆగస్టు 1వ తారీఖున అనూహ్యంగా మనకి శుక్రుడు ధనస్థానంలోకి వచ్చి వీక్ అయినప్పటికీ కూడా కొంత శుభ ఫలితాలు ఇతర గ్రహాల కారణంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే శుక్రుడు ధనస్థానంలోకి వచ్చాడు, మంచిదే. శుక్రుడు ధనస్థానంలోకి వచ్చినప్పుడు ధన సంపద పెరుగుతుంది, కుటుంబ సభ్యులు సహకరిస్తారు, వ్యాపార పరంగా రొటేషన్ పెరుగుతుంది. చాలా తెలివితేటలుగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు మీకు సహకరించడానికి మొదలు పెడుతుంటారు. అంటే శుక్రుడికి శని యొక్క దృష్టి పడుతుంది, శని యొక్క దృష్టి ధనస్థానం మీద పడుతుంది. అంటే అష్టమంలో ఉన్నటువంటి శని ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి మీద పడటం వల్ల ఫండ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, బ్యాంకుల ద్వారా అవ్వచ్చు, రుణ ప్రయత్నం ద్వారా అవ్వచ్చు. మొత్తం మీద ఆర్థికంగా ఒకేసారి లంసంగా ఫైనాన్స్ ఓపెన్ అవుతుంది. అలాగే వ్యక్తిగతంగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఇది ఎక్కువగా స్త్రీలకు వర్తిస్తుంటుంది. స్త్రీలకు, మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క వ్యక్తిగత ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఈ శని యొక్క దృష్టి వల్ల శుక్రుడు మిత్రగ్రహం వల్ల బలవంతుడవుతాడు. అలాగే ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు. చతుర్థ సప్తమాధిపతిగా గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మొత్తం మీద శుక్రుడు ఈ సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్య విశేషమైనటువంటి ధనయోగాన్ని, స్త్రీ లాభాన్ని, ఆర్థికంగా సక్సెస్ఫుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్న, టీవీ మీడియా రంగంలో ఉన్న, స్వతంత్ర వృత్తిలో ఉన్న చాలా వరకు సక్సెస్ అన్నది మీకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ మధ్యలో ఆర్థిక పరంగా ఆగిపోయినటువంటి పనులు కంప్లీట్గా తిరిగి ప్రారంభం అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చేయవలసిందల్లా మీరు ఏంటంటే శుక్రగ్రహానికి మాత్రం మీరు కంప్లీట్గా పరిహారం చేసుకుంటే చాలా వరకు మీకు ఇతర విషయాలు, అంటే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, స్త్రీ సౌఖ్యం, వివాహ సంబంధించిన విషయాలు, కుటుంబంలో స్త్రీలకి అందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ సింహరాశి వారికి ఒక విపరీత రాజయోగం లాగా ఈ శుక్రుడు ఆగస్టు 1 తర్వాత వర్క్ చేయబోతున్నాడు. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంటే జనరల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది, వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా
శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది దీనికి. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు. ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.